రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ ఆదేశాల మేరకు సూలూరుపేట నియోజకవర్గ స్థాయి టీడీపీ జనసేన సమన్వయ సమావేశం నిర్వహించారు. తిరుపతి జిల్లా సూలూరుపేట స్థానిక సత్యసాయి కళ్యాణ మండపంలో జరిగిన సమావేశంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యంతో పాటు టీడీపీ తిరుపతి పార్లమెంటు ప్రధాన కార్యదర్శి వేనాటి సతీష్ రెడ్డి, మాజీ మంత్రి పరసరత్నం, అధికార ప్రతినిధి తిరుమూరు సుధాకర్ రెడ్డిలతో పాటు జనసేన పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్, మండల పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెండు పార్టీల ఉమ్మడి అంశాలపై భవిష్యత్తు కార్యాచరణ గురించి చర్చించారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతుందని, టీడీపీ జనసేన కలయిక రాష్ట్ర భవిష్యత్తుకు బంగారు బాట వేస్తుందని తెలిపారు. రోడ్ల దుస్థితిపై 18, 19వ తేదీలలో నిరసనలు చేపట్టనున్నట్లు నేతలు ఈ సమన్వయ సమావేశంలో పేర్కొన్నారు. ఈ సమావేశంలో పట్టణ టీడీపీ అధ్యక్షుడు ఆకుతోట రమేష్, కార్యదర్శి ఏజీ కిషోర్, రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షుడు మాధవ్ నాయుడు, మండల టీడీపీ అధ్యక్షులు మురళీరెడ్డి, అశోక్ రెడ్డి, శంకరయ్య, టీడీపీ నేతలు బీసీసీఎల్ నేత చిట్టెట్టి పెరుమాల్, బొమ్మన పళని, బొమ్మన శ్రీధర్, టీడీపీ జనసేన మహిళా నాయకురాళ్లు పాల్గొన్నారు. దళితుల ఓట్లతో, బలహీన వర్గాల ఓట్లతో గద్దెనెక్కిన ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఈరోజు అనేక మంది దళితుల్ని పంటలు పెట్టుకున్న విషయం మరి అందుకే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ బలహీన వర్గం వారి మీద దాడులు ఎక్కువవుతున్నాయి. గతంలో చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే ఏనాడు బలహీన వర్గం వారి మీద కూడా ఒక దాడి కానీ ఒక దుర్మార్గం కానీ చేసిన దాఖలాలు లేవు. కాబట్టి అలాంటి నాయకుడు ఈ రాష్ట్రానికి అవసరం. అలాంటి నాయకుడితో మనం కలిసిపోయాలని పనిచేయాలి. అలాంటి నాయకుడితో చేదోడు వాదుడుగా ఉండాలని చెప్పని పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. తద్వారా ఉమ్మడి మేనిఫెస్టోను తయారు చేసి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేదానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్న పవన్ కళ్యాణ్ గారికి కూడా మనం ఈ సూలూరుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మొట్టమొదటిగా ఈ నెల 18, 19 తారీఖుల్లో రాష్ట్రంలో ఉన్న రోడ్ల పరిస్థితి, ముఖ్యంగా సూలూరుపేట నియోజకవర్గంలో ఉన్న రోడ్ల పరిస్థితిని మనం ఎత్తి చూపిస్తాం. మరి అటు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయా ఏ ప్రాంతంలో ఏ మండలంలో ఉంటుందో ఆ మండల ప్రెసిడెంట్ నాయకత్వంలో మేమందరం కూడా పార్టిసిపేట్ చేసి ఈ రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి ఇంత అధ్వానంగా ఉంది. 4.5 సంవత్సరం అయినా ఇప్పటి వరకు ఒక మట్టి కానీ లేదా గ్రావెల్ కానీ వేసిన దాఖలాలు లేవు. లక్షల కోట్లు 10 లక్షల కోట్లు అప్పు అయితే చేశాడే కానీ అభివృద్ధి మాత్రం సున్నా అని చెప్పని కూడా తెలియజేయాలి. మరి అదేవిధంగా బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకు ఒక వరం లాంటిది. చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సరం మే నెల 28వ తారీఖున మహానాడు సందర్భంగా బాబు షూరిటీ మహిళల భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని ప్రకటించాడు. నిజంగా ఆ కార్యక్రమాలన్నీ మనం ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజల సహకారం కోరితే తప్పకుండా విజయం మందే అని చెప్పని కూడా నేను తెలియజేస్తున్నాను. అదే కాకుండా పవన్ కళ్యాణ్ గారు కూడా సూపర్ 6 అనే కార్యక్రమాన్ని కూడా రూపొందించారు. 2 కూడా మనం ప్రజల్లోకి తీసుకెళ్లి భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఈ కార్యక్రమాలు రాష్ట్రంలో అమలుపరుస్తాం. రాష్ట్రంలో పేదరికం అనేదానికి పాల్గొలేదానికి, నిరుద్యోగ యువతకి అండగా ఉండేదానికి, ఉద్యోగ అవకాశాలు కల్పించేదానికి, రైతుకు బాసటగా నిలబడేదానికి 20,000 రూపాయలు ఇవ్వడం, అదేవిధంగా మహిళా సాధికారతను సాధించడానికి మహిళలకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించడం,
ఈ యొక్క మేనిఫెస్టో యొక్క ముఖ్య ఉద్దేశం. మరి మనం ప్రజల్లోకి సంపూర్ణంగా తీసుకెళ్ళాలి, ప్రజల్ని చైతన్యం చేయాలి. తద్వారా ఈ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడాలంటే ప్రజలకు మనం అన్ని కూడా వివరించాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పి కూడా తెలియజేస్తాం. మరి భవిష్యత్తులో మనం అందరం కూడా కలిసిమెలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. మరి జనసేన పార్టీ నాయకులు అందరూ కూడా ప్రతి కార్యక్రమంలో కలిసి వస్తామని చెప్పని ప్రవీణ్ గారు తెలియజేస్తున్నారు. ఆ విధంగా మనం కూడా జనసేన పార్టీతో కలిసి పనిచేసేదానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని చెప్పి సూలూరుపేట నియోజకవర్గం తరఫున మా పెద్దల సమక్షంలో హామీ ఇస్తున్నాం. మరి ఇప్పుడు మా జనసేన పార్టీ నుంచి విచ్చేసిన ప్రతి ఒక్క జనసేన నాయకుడికి, జనసేనకి, మా వీరమందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు మనం ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్య కారణం, రానున్న రోజుల్లో వచ్చే ఎన్నికల్లోపు మనం ఎటువంటి కార్యాచరణ తీసుకోవాలి అనే విధంగా మన రెండు పార్టీల నాయకులు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈరోజు రేపు మనం నడవాల్సి ఉంటుందని చెప్పి దానికి సంబంధించిన గైడ్ లైన్స్, మార్గదర్శకాలని మా పార్టీ తరఫున కూడా మాకు పంపించడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా 17వ తేదీన ఒక ఉమ్మడి మేనిఫెస్టో, టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టోని 17వ తేదీన మన రెండు పార్టీలు రిలీజ్ చేయనున్నాయి. ఆ ఉమ్మడి మేనిఫెస్టోతో మనం గడప గడప కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇందాక మన సుధాకర్ రెడ్డి సార్ చెప్పినట్టు తెలుగుదేశం పార్టీ ఈ ఓటర్ల జాబితా తనిఖీల్లో చాలా గుర్తింపు పొందిన పార్టీ. నిజంగా మాకు ఇచ్చిన గైడ్ లైన్స్ ఉందా సార్? తెలుగుదేశం పార్టీ ఓటర్ల జాబితా తనిఖీలో గుర్తింపు పొందిన పార్టీ. పవన్ కళ్యాణ్ గారు పంపించారు. అంటే మీ సీనియారిటీ ముందు నిజంగా మేము మీ అనుభవం అంత ఉండకపోవచ్చు మా వయసు, కానీ మీరు ఏ విధంగా జనసేన పార్టీ మన జన సైనికుల్ని ఏ విధంగా వాడుకున్న ఒక మంచి కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారు ఎందుకు తీసుకున్నారంటే ఈ నిర్ణయం, రేపు రానున్న రోజుల్లో ఈ రాక్షస ప్రభుత్వాన్ని కనుక మనం పారదోలకపోతే మనందరం కూడా ఈ రాష్ట్రం నుంచి వలస వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఈరోజు ఈ వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. కాబట్టి ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుకి ఒక మంచి భవిష్యత్తు ఉండాలంటే ఖచ్చితంగా జనసేన టీడీపీ కలయిక అనేది చాలా ముఖ్యమని, అదేవిధంగా ప్రతి ఒక్క జన సైనికుడికి ఏ చిన్న కష్టం వచ్చినా పవన్ కళ్యాణ్ గారు అండగా నిలబడతారు. అలాంటిది ఈరోజు మిమ్మల్ని అందరినీ మాకు ఆయన అండగా పంపించాడేమో అన్నట్టుగా ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు అనిపిస్తుంది. అదేవిధంగా 18, 19 తేదీల్లో ఈ రాష్ట్ర రోడ్ల పరిస్థితి, ఒకడు పని మీద బయటికి వెళ్తే, ఒక చిన్న పని మీద బయటికి వెళ్తే మళ్ళా తిరిగి ఇంటికి వస్తాడో రాదో డౌట్. ఇంతకు ముందంటే ఏదో కరెంట్ లేదు, వెహికల్స్ లేవు, ఏదో కష్ట నష్టాలు పడి జనాలు తిరిగేవాళ్ళు. ఈరోజు చూస్తే ఒక రోడ్డు ఒక 15 నిమిషాల ట్రావెల్ కూడా గంట సేపు పట్టే అంత ఇదిగా ఈరోజు వైసీపీ ప్రభుత్వం ఈ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని నాశనం చేసింది. రోడ్లు అంటే, సిమెంట్ రోడ్లు అంటే నిజంగా ఒక మంచి రోడ్లని ప్రతి గ్రామం చూసిందంటే అది వాస్తవం చెప్పాలంటే టీడీపీ హయాంలోనే చంద్రబాబు నాయుడు గారి పాలనలో. అలాంటి ఒక మంచి విజనరీ లీడర్ని ఈరోజు తొక్కేసి అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తును కూడా నాశనం చేసే విధంగా ఈ వైసీపీ పరిపాలన ఉంటుంది. అదేవిధంగా మనం ఇందాక అన్న చెప్పినట్టు ఉమ్మడి పార్టీ ఆడుతుంటే మంచిదే, అది మేము పార్టీ దృష్టికి తీసుకెళ్తాం. చాలా ఆనందంగా ఉంది. ముందుగా నా పేరు వేనాటి సతీష్ రెడ్డి, నేను తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి. పార్టీ పార్టీ ఆ రోజు పేద బడుగు బలహీన వర్గాలకి ఈ రాష్ట్రంలో ఇబ్బందికరమైన ఒక సిచ్యువేషన్ ఉంటే దాన్ని అధిగమించి ఈరోజు వాళ్ళందరికీ అన్ని విధాల సంక్షేమం కానీ ఎంప్లాయ్మెంట్ కానీ అందించిన పార్టీ. ఈరోజు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ అరాచకాలు చూస్తున్నారు, ఏ విధంగా అరాచకం చేస్తున్నారని. మన నియోజకవర్గమే కాదు 175 నియోజకవర్గాల్లో వాళ్ళకి ఇది ఒక ఆనవాయితీగా పోయింది. ఈ అరాచక పాలనని, ఈ దుష్ట శక్తుల్ని మన రాష్ట్రం నుంచి
విముక్తి పొందాలనంటే అన్ని పార్టీలు ఏకమై ఈ దుష్ట శక్తులతో పోరాడితే గాంధీ అవ్వదు అని ఈ రాష్ట్ర ప్రజలు ఒక భావనకు వచ్చారు. దానిలో భాగంగానే తెలుగుదేశం పార్టీ జనసేన కలయిక జరగడం, అదేవిధంగా రేపు రాబోయే ఎన్నికల్లో కలిసి పోటీ చేసి ఈ దుష్ట శక్తులను అధిగమించి ఈ రాష్ట్రాన్ని మళ్ళా అభివృద్ధి బాటలో నడిపిస్తారని చెప్పి ఈ తెలుగుదేశం పార్టీ జనసేన కలయిక భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన శ్రీ లలితా రుద్ర మహాయజ్ఞం అక్టోబర్ 15వ తేదీ నుండి నవంబర్ 27వ తేదీ వరకు 45 రోజులు లోక కళ్యాణం, విశ్వశాంతి, ధర్మ సంస్థాపనార్థం, సమృద్ధి వర్షం, పాడి పంటల కొరకు పీఠాధిపతులు శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి ఆధ్వర్యమున జరుగుతున్నది. సకల శుభాలు కలిగించే ఈ లలితా రుద్ర మహాయజ్ఞములో పాల్గొని ఆయురారోగ్యం, ఉన్నత చదువులు, ఉద్యోగం, పదవులు, నవగ్రహ దోష నివారణ, సకల సంకల్ప కార్యసిద్ధి, వ్యాపారాభివృద్ధి, అన్యోన్య దాంపత్యం, శత్రు నివారణ, వివాహం, సంతానం పొందుటకు అందరూ ఉభయదాతలుగా పాల్గొనుటకు సంప్రదించవలసిన సెల్ నంబర్ 9848088925.